తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తిలో వెలసిన వాయులింగేశ్వరుడి బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు కలెక్టర్ వెంకటేశ్వర్లు ఆదేశాలు జారీ చేశారు. ఫిబ్రవరి 21 నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయని కలెక్టర్ తెలిపారు. 13 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలకు లక్షల సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉంది అని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేయాలని తెలిపారు. మరియు 2వ తారీఖు 26వ తారీఖున మనకి మహాశివరాత్రి, అదేవిధంగా 2వ తారీఖు గిరి ప్రదక్షిణ. ఈ 5 తేదీల్లో సుమారుగా మనకి 1,25,000 నుంచి 1,50,000 క్రౌడ్ని మనము ఈసారి ఎక్స్పెక్ట్ చేస్తాం. అంటే లాస్ట్ 10 years డేటా తీసుకున్న తర్వాత దాని మీద ఇంకొక 10-15% అడిషనల్గా వేసుకొని తీసుకున్నటువంటి ఫిగర్స్ అవి. అదే గడిచిన సంవత్సరాల మీద చూసుకుంటే ఈ 14 రోజుల్లో ఎంత కాదనుకున్నా 10 లక్షల మంది వచ్చే విధంగా మేము ప్లాన్స్ అన్ని చేసుకున్నాము. దాని తగ్గట్టు ఏర్పాట్లు ఇప్పుడు ఈరోజు మొదటి సమీక్షా సమావేశం విత్ ఆల్ ద లైన్ డిపార్ట్మెంట్స్, విత్ టెంపుల్ ఈవో, ఆలయ పురోహితులు, గౌరవ శ్రీకాళహస్తి శాసనసభ్యులు వీళ్ళందరి సమక్షంలో ఈరోజు రివ్యూ చేసుకోవడం జరిగింది. చాలా డీటెయిల్గా ఇప్పుడు మనకి ఆనరబుల్ ఎమ్మెల్యే గారు వివరించారు మీ అందరికీ. సో ఏంటంటే ఈసారి అంటే అడిషనల్గా మనకి క్రౌడ్ మేనేజ్మెంట్ కోసం CCTVsని సఫిషియంట్ నంబర్స్లో పెడుతున్నాము. డ్రోన్స్ అనేవి కూడా డిప్లాయ్ చేస్తూ దాని తగ్గట్టు ఎక్కడ హోల్డింగ్ ఏరియాస్ లేకుండా డైరెక్ట్గా భక్తులందరూ క్యూలోకి వెళ్ళే విధంగా కంటిన్యూస్ ఫ్లో ఉండే విధంగా ఏర్పాట్లు చేసుకుంటున్నాము. రౌండ్ ద క్లాక్ ఈ స్కూళ్ళ నుంచి కావచ్చు, ఆర్టీసీ నుంచి కావచ్చు, బస్సెస్ తీసుకుంటాం. తీసుకుని దాని మీద శ్రీకాళహస్తి ఫ్రీ ప్లేస్ సర్వీస్ పెట్టాం. ఎక్కడైతే బండ్లు దిగుతారో అక్కడ ఎక్కించుకుంటారు, వెళ్ళి టౌన్ లో దింపుతారు, అక్కడ రెడీగా ఉండేవారు మళ్ళీ ఎక్కించుకుంటారు, తిరిగి వచ్చి మళ్ళీ తిరుగుతారు, రౌండ్ క్లాక్ తిరుగుతారు. ప్రమాణం ఎక్కడ ఇబ్బంది లేకుండా చేస్తాం. అట్నే టాయిలెట్స్ అనేది మేజర్ ప్రాబ్లం ఉండేది. ఎందుకంటే ఎంత గలీజ్ చేస్తారు, ధనమని వస్తారు. కాబట్టి రెగ్యులర్ గా ఎక్కడెక్కడ అవసరం ఉన్న మూవబుల్ టాయిలెట్స్, ముఖ్యంగా భక్తులకు ఎక్కువ సౌకర్యాలు. సో విఐపీస్కి ఎలా ప్రవేశించాలి అనేది ఒకటే అలా ఉంచితే సామాన్య భక్తులకి ఎక్కువగా ఫెసిలిటీస్ ఇవ్వాలి. వాళ్ళందరూ కూడా దర్శనం జరిగే విధంగా అన్ని ఏర్పాట్లు కూడా చేయమని గౌరవ కలెక్టర్ గారు, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు సూచించడం జరిగింది. మరి పోలీస్ సైడ్ నుంచి కూడా ఎక్కడ పబ్లిక్ ఇబ్బంది లేకుండా క్యూ లైన్స్ ఏర్పాటు చేయటం, ఎక్కడ కూడా పబ్లిక్ గ్యాదరింగ్ ఎక్కువగా ఉండి ఎటువంటి స్టాంపేడ్స్ రాకుండా అన్ని రకాల జాగ్రత్తలు ముందుగా తీసుకునే విధంగా